శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దూర్వాసుని కైలాసగమనం పార్వతి బోధ. శ్రీనారాయణ ఇట్లు పలికెను. శిష్యులతో కూడా దూర్వాసుడు ద్వారకాపురిని వదిలి భక్తితో ఈశ్వరుని చూచుటకు కైలాసమునకు వెళ్ళెను. ముని కైలాసానికి వెళ్ళి శివునికి పార్వతికి నమస్కరించెను. చాలా భక్తితో శుచిగా శిష్యులతో కూడి నమస్కరించి ఆమెను ఆనందింపచేశాను. శ్రీహరి యొక్క ఆ వృత్తాంతమంతా ఆమెకు చెప్పెను. తన తపస్సు యొక్క తత్వాన్ని, తన మనసు యొక్క వైరాగ్యాన్ని తెలిపాను. ముని మాట విని ఆ సతి పార్వతి నవ్వి సాక్షాత్తుగా శంకరుని ఎదుట అతనికి హితమైన సత్యమైన మాట చెప్పింది. పార్వతి, ఓ ముని, నిన్ను నువ్వు ధర్మిష్ఠుడు అనుకొందువు. ధర్మతత్వం నీకు తెలియదు. సంతానం లేని భార్యను వదిలి తపస్సుకు వెళ్తున్నావా? సంతానం లేని వయసులో ఉన్న కులమందు పుట్టిన పతివ్రతమైన దాన్ని వదిలి సన్యాసి కానీ, బ్రహ్మచారి కానీ, యతి కానీ, వాణిజ్యంకో ప్రవాసంకో చాలా దూరానికి పోయిన తీర్థములకు, తపస్సుకు, మోక్షం కొరకు, జన్మనాశం కొరకు పోయిన వానికి మోక్షం రాదు. ధర్మం నుండి పతితుడగుట నిశ్చయం. భార్య శాపం వల్ల ఇకపైన నరకమే నిశ్చయం. ఇక్కడైనా కీర్తి నశించును అని బ్రహ్మ అన్నాడు. ఓ విప్రుడా, ఇప్పుడు ద్వారకకు వెళ్ళి నీ ధర్మం నిర్వహించము, రక్షించము. ఒక అంశను, నా అంశను కలిగిన ఆమెను ధర్మంగా రక్షించుకోవడము. భగవంతుని దయచే ఆర్జించబడిన ఫలం అందరికీ సుఖంగా లభించినది కాదు. ఎల్లప్పుడూ శివునిచే పొగడబడినది, సనకాది మునీంద్రుడు మెచ్చినది అది. పరమాత్మ అయిన కృష్ణుడు ఒక సురతరువు వంటివాడు. అతన్ని వదిలి ఓ వత్స తపస్సుకు వెళ్తున్నావా? మనోహరమైన సుధను వదిలి వెళ్ళిపోతున్నావా? ఓ ముని, శ్రీకృష్ణుని పద్మాలను స్వప్నంలో జపించినవాడు 100 జన్మల్లో చేసిన పాపం నుండి విముక్తుడగను. ఇందులో అనుమానం లేదు. బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్యంలందు ఇష్టపూర్తిగా కానీ తెలియక కానీ చేసిన పాపాలు భస్మమగను. భారతదేశంలో సాక్షాత్తుగా శ్రీకృష్ణ చరణాంజభుజములను చూసినవాడు వెంటనే పూజ్యుడు, జీవన్ముక్తుడు కాగలడు. 1,000,000 జన్మల నుంచి సంపాదించిన పాపం నుంచి వెంటనే ముక్తుడగను. నిత్యము అన్ని తీర్థములు ఆయన వల్ల పవిత్రమైనవి. కృష్ణ సంబంధం గల వ్రతము, తపస్సు, తపము ఇదే సత్యము, అదే పుణ్యం, అదే పూజనం. అది సఫలమైనది. అది తన జన్మని నశింపచేయును కదా. బ్రాహ్మణుడు వేదపారగుడవై ఉండి కృష్ణ భక్తి లేకపోయినా అట్టి వాణి సహవాసం చేసినా, అతడితో మాట్లాడినా ఆ భక్తుని భక్తి నశించను. కృష్ణుడు ఎంగిలి తినవాడు కృష్ణునంతవాడు. కృష్ణుడు స్వయంగా బ్రాహ్మణుడు. అగ్ని, వాయువులున్నంతకాలం అతడు పవిత్రుడు. జగత్తును పవిత్రంగా చేయుటకు సమర్థుడు. ఓ ద్విజ, శ్రీకృష్ణుని వదిలి తపస్సుకు వెళ్తున్నావా? శ్రీకృష్ణుని స్మరించిన చాలును. తపస్సుల ఫలమంతయు రాగలదు. పరమాత్మ అయిన శ్రీకృష్ణు యందు భక్తి లేకపోయినా అట్టి గురువు పరమశత్రువు. వాడు జన్మను నిష్ఫలంగా చేయనని చెప్పి పార్వతి మాట విని శంకరుడు ప్రేమతో చలించి ఒంటి నిండా పులకాంకరములు రాగా పరమేశ్వరుని మెచ్చుకొనెను. శివుడు పార్వతుల పాదాలకు దూర్వాసుడు నమస్కరించి కృష్ణుని పాదాలు స్మరించి తిరిగి ద్వారకకు వచ్చెను. అక్కడికి పోయి హరిని చూసి పరమేశ్వరుని స్తుతించెను. ఒంటరిగా భార్యగల గృహానికి పోయి ఆమెతో రమించెను. యుధిష్ఠిరుడు ధ్యానించగా కృష్ణుడు హస్తినాపురికి వెళ్ళెను. కుంతితో, రాజుతో, భ్రాతలతో మాట్లాడి చాలా ఆనందించి ఉపాయంగా జరాసంధుని చంపి, సాలువుని చంపి శాస్త్రంలో చెప్పిన విధంగా దక్షిణలిచ్చి యజ్ఞం చేయించెను. మునీంద్రుడు రాజేంద్రులతో వారు కోరిన రాజసూయం చేయించెను. యజ్ఞం యొక్క సభలో సురలను, రాజులను చాలా నిందించడం వల్ల శిశుపాలుని దంతవక్తుని చంపెను. వాడి శరీరం పడిపోయింది. జీవుడు హరిస్థానానికి చేరను. దాన్ని చూసి అక్కడ శిశుపాలుడు సర్వేశుని మాధవుని సమీపించి వేదములకు, వేదాంగములకు నీవు తండ్రివి. ఓ మాధవ, సురలు, అసురులు, ప్రాకృతులైన ప్రాణులను సూక్ష్మంగా చేసి సృష్టిని కల్పభేదమున చేయదువు. మాయ వల్ల స్వయంగా బ్రహ్మ, శంకరుడు, శేషుడు, మునులు, వేదములు, సృష్టిపాలకులు మోహితులైనారు. కళలోని భాగమైన ఈ కళతో దిక్పాలులు, గ్రహాదులున్నారు. నీవు స్వయంగా పురుషరూపుడవు, స్వయంగా స్త్రీవి, స్వయంగా నపుంసకుడవు, స్వయంగా కారణం. నీవు కార్యం కూడా నీవే. నీవు జరకుడివి, స్వయంగా జన్యమైన వస్తువు. యంత్రం యొక్క గుణదోషాలు యంత్రికి అని శృతిలో వింటమి. అందరూ యంత్రాలు, నీవు యంత్రివి. నీలో అన్నయూ ఉన్నవి. నా అపరాధం క్షమించము. నేను మూఢుణ్ణి, నీ ద్వారపాలకుడను. బ్రహ్మశాపం వల్ల, చెడుబుద్ధి వల్ల, అపరాధం నుండి ఓ జగద్గురు నన్ను రక్షించమని పలికి క్రమంగా జయ విజయులు ఆనందంతో శీఘ్రంగా తమకు ఇష్టమైన వైకుంఠ ద్వారం దగ్గరకు వెళ్ళిరి. శిశుపాలుని స్తోత్రాలతో వారందరూ ఆశ్చర్యపడిరి. ఈశ్వరుడైన కృష్ణుని పరిపూర్ణతముడని భావించిరి. ఆయన పాండవులచే రాజసూయం చేయించి బ్రాహ్మణులను భుజింపచేసెను. వారికి విభేదం కల్పించి కురుపాండవ యుద్ధం చేయించెను. ఆ కృప అనేది భూభారం తగ్గించెను. రాజు ఆజ్ఞతో చాలా కాలం ఉండి పిదప తిరిగి ద్వారకకు చేరను. ఒక బ్రాహ్మణుని పిల్లలు చనిపోగా అతడి పుత్రులను బ్రతికించెను. చనిపోయిన స్థానం నుండి తెచ్చి పిల్లలను వారి తల్లికి ఇచ్చెను. అది చూసి దేవకి ఆనందపడి తన చనిపోయిన పుత్రులను తెచ్చి ఇమ్మని అడిగింది.
మృతస్థానం నుండి తెచ్చి తన తల్లికి తన సోదరులను బ్రతికించి ఇచ్చాను. సుధాముడను బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని వెంటనే తొలగించి తన ఇంటి నుండి ద్వారకకు శరణార్థిగా వచ్చిన ఆ సుధామునికి నిశ్చయమైన రాజ్యలక్ష్మిని 7 తరముల వరకు నిలిచి ఉండినట్టు ఇచ్చాను. భక్తవత్సలుడు భక్తుని అటుకులతో ఒక కణమును తిని అంత ఐశ్వర్యం ఇచ్చాను. సుధాముని రాజ్యం ఇంద్రుని అమరావతి వలె అయినది. కుబేరుడు ఎంత ధనవంతుడు, అతడును అంత ధనవంతుడు అయ్యను. అతడికి నిశ్చలమైన హరిభక్తిని, చాలా దుర్భరమైన దాస్యాన్ని ఇచ్చాను. నాశం లేని గోలోకమందు యథేష్టమైన ఉత్తమ స్థానం ఇచ్చాను. విభుడు శ్రీకృష్ణుడు పారిజాతమును ఇంద్రుని అహంకారాన్ని హరించెను. సత్యభామ చేత ఆమె కోరిన పుణ్యక వ్రతం చేయించెను. ఓముని, విభుడంతటను నిత్యమైన నైమిత్తికమైన కార్యమును పెంపొందించెను. ఆ పుణ్యక వ్రతంలో కుమారునికి తనను దక్షిణగా ఇచ్చుకునను. బ్రాహ్మణులకు భోజనం పెట్టెను. వారికి ఆనందంగా రత్నాలిచ్చెను. అన్ని విధాల సత్యభామ యొక్క అభిమానం పెంచెను. ఇతర స్త్రీలకు రుక్మిణి యొక్క అతి సౌభాగ్యం చాలా నూతనమైనది. వైష్ణవులను, దేవతలను, బ్రాహ్మణుల్ని పూజించెను. ఓ ముని, ప్రభువు ఉద్ధవునికి మిక్కిలి శ్రేష్టమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చెను. ప్రభువు యుద్ధక్షేత్రంలో అర్జునుడికి గీతను బోధించెను. కృపానిధి కృపతో శత్రువులు లేకుండా చేసి యుధిష్ఠిరునికి పృథివీ రాజ్యలక్ష్మిని ప్రసాదించెను. దుర్గను వైష్ణవి అను గ్రామదేవతగా చేసెను. 1,000 హోమాలతో కూడిన శుభమైన యజ్ఞాలు చేయించెను. అనేక విధాలైన నైవేద్యాలతో మనోహరమైన ధూప దీపాలతో పార్వతి ప్రీతి కొరకు బ్రాహ్మణుల్ని భుజింపచేసెను. రమ్యమైన రవిత పర్వతమందలి అమూల్య రత్నమందిరమందు దేవతలకు ఈశ్వరుడైన గణేశుని పూజింపచేసెను. రుచికరమైన నువ్వులతో చేసిన చాలా మనోహరమైన 5 లక్షల లడ్లను నైవేద్యమిచ్చి ఆనందంతో అతన్ని సంతోషపరచెను. బియ్యం పిండితో చేసిన 3 మూలలు గల అమృతం వంటి 7 లక్షల లడ్లను, శర్కర యొక్క 100 రాసులను, పండిన అరటి బంట్లు 10 లక్షల అప్పాలు గణేశ్వరునికి నైవేద్యంగా ఇచ్చెను. మధురాన్నం, రమ్యమైన పాయసం, మంచి రుచిగల స్వస్తిక ఆకారం కలిగిన పండిన పండ్లను, అమృతం వంటి నెయ్యి, వెన్న, పెరుగు, పాలను, ధూపం, దీపం, పారిజాత పూలమాలను, వాసన గల చందనం, గంధం, వహ్నితో శుద్ధమైన వస్త్రాలు ఇచ్చి శుభమైన 1,000 హోమములు గల యజ్ఞం చేయించి బ్రాహ్మణులను భుజింపచేసి గణేశ్వరుని సంతోషపరచెను. 10 రకాల వాద్యాలు వాయింపచేసెను. కుష్ఠవ్యాధి పోవుట కొరకు సాంబుడు తల్లితో కూడి ఉత్తమమైన ఉపహారములతో 1 సంవత్సర కాలం సూర్యుని పూజించి హవిష్యం చేయించెను. భాస్కరుడు స్వయంగా సాంబునికి స్తోత్రమును వరమును ప్రసాదించెను. ఓం శాంతి శాంతి శాంతి.